శ్రీ తిరుకేతీశ్వరం లేక కేతీశ్వర ఆలయము, శ్రీలంక, మన్నార్లోని ఉత్తర ప్రావిన్స్లో కలదు. పంచ ఈశ్వర ఆలయాలలో ఒకటి. ఈ ఆలయము సుమారు 2400 సంవత్సరాల క్రితంది అని చరిత్రకారుల అభిప్రాయము. ఈ ఆలయము 16వ శతాబ్దములో పోర్చుగీస్ వారి దండయాత్రలో ధ్వంసం కాబడింది. 20వ శతాబ్దంలో, అంటే దాదాపు 400 సంవత్సరాల తర్వాత పునర్నిర్మింపబడింది. రామాయణ గాథ ప్రకారం రావణుడి భార్య అయిన మండోదరి మందయ ప్రాంతానికి చెందింది. ఆమె తండ్రి శివుని గౌరవార్థం తిరుకేతీశ్వర ఆలయాన్ని నిర్మించారు అని చరిత్రకారుల అభిప్రాయం. స్కందపురాణ సంబంధం ప్రకారం వాయుదేవుడు ఇండోనేషియాలోని మహామేరు పర్వతం యొక్క 3 స్తంభాలను కూల్చివేసి ఒక స్తంభాన్ని తిరుకేశ్వరం వద్ద పడవేశారు అని అంటారు. పాదల పిట్రాస్థలం తీవ్రం శ్లోకాలలో కీర్తించబడిన 275 శివాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. శ్రీలంకలో అత్యంత పూజనీయమైన హిందూ దేవాలయాలలో ఒకటి. హిందూ మతంలోని గొప్ప ఋషుల్లో ఒకరైన భృగు మహర్షి ఈ మందిరంలో శివుణ్ణి పూజించారని అనుకుంటూ ఉంటారు. హిందూ గ్రహ దేవతలకు సంబంధించిన కేతువు కూడా ఇక్కడ తపస్సు చేశారని, దీని ఫలితంగా ఈ ఆలయానికి కేతేశ్వరం అని పేరు వచ్చిందని, ఇక్కడ పవిత్రమైన పలావి సిద్ధంలో స్నానం చేసి ఇక్కడ ఉన్న శివుడిని పూజించడం వల్ల జాతకంలోని రాహు మరియు కేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. స్కంద పురాణంలో 27వ అధ్యాయంలో 2500 శ్లోకాలతో కూడిన పురాతన సంస్కృత గ్రంథమైన స్కంద పురాణం దక్షిణ కైలాస మన్యం అనే పేరుతో 3 అధ్యాయాలను కలిగి ఉంది. 2వ అధ్యాయం తిరుకేతీశ్వరం మరియు దాని చరిత్ర గురించి చెప్తూ ఉంది. మహామేరు పర్వతం యొక్క 3 స్తంభాలను ఎలా కూల్చారో ఇది వివరిస్తుంది.